హాయ్ హలో హౌ ఆర్ యూ? ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అస్సలు బాలేదు. ఫుల్‌గా కోల్డ్, వాయిస్ కంప్లీట్‌గా పోయిందనమాట. అందుకే వీడియో చేయడం అస్సలు అవ్వలేదు. ఇప్పుడు కొంచెం సెట్ అయింది. కొంచెం వాయిస్ ఇప్పటికి లైట్‌గా ఉంది. బెటర్. కొంచెం సెట్ అయింది. అందుకే వీడియో చేయడానికి అస్సలు అవ్వలేదనమాట. ఓకే. నేనంటే వాయిస్ బాలేక రాలేదు. మరి ఈ ముసలి పిండి ఏమైపోయింది? ముసలి పిండి ఏమైపోయావు? అడ్రస్ లేవు. ఆ! ఎగిరిపోయిందా? ఛానెల్లన్నీ ఎగిరిపోయినాయా? అట్లే యూట్యూబ్ కొత్త కొత్త రూల్స్ పెట్టిందాయె. చాలా రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ వల్ల నీ ఛానెల్స్ ఎగిరిపోయినాయా? నీకు లైవ్ పెట్టడానికి ఛాన్స్ లేదా? లేకపోతే ఏమైనా స్ట్రైక్స్ పడడం వల్ల వీడియోస్ పెట్టడానికి, లైవ్ పెట్టడానికి అవ్వట్లేదా? నువ్వు అలాగే చేస్తా ఉంటావు అన్నీ. మీదన్నీ అలాగే చేస్తా ఉంటావు కదా! చూసావా? సొంత కంటెంట్‌తో సొంత ఏదో ఒకటి చేసుకుంటే హ్యాపీగా మానిటైజేషన్ అయ్యేయి, డబ్బులొచ్చేయి, హ్యాపీగా ఉండేదానివి. ఇప్పుడు ఏదో ఆ మీద పడి చేసి ఫుల్‌గా వ్యూస్ వచ్చేస్తాయి, ఫుల్‌గా సంపాదించేస్తాను, ఫుల్‌గా తినేస్తాను అని ఏదో అత్యాశకు పోయావు. 4 సంవత్సరాల నుంచి తిన్నావు. ఇంక ఎల్లకాలం అదే అదే అది అలాగే అలాగే చేస్తా ఉంటావా? అదే కొనసాగిస్తా ఉంటావా? ఆ! అలాగే చేస్తా ఉంటాను, అలాగే డబ్బులొస్తా ఉంటాయి, అలాగే తింటా ఉంటా అనుకున్నావా? నడవదమ్మా! ముసలిపిండి ఎల్లకాలం అది నడవదు. ఆ! బెడిసి కొడతది. ఏదో రోజు బెడిసి కొడతది. ఏదో రోజేంటి బెడిసి కొట్టింది నీకు. ఎప్పుడో కొట్టవేంటి ఇప్పుడే కొట్టింది. బెడిసి కొట్టింది. దెబ్బకి వీడియోస్ పెట్టడం మానేసావు. ఎప్పుడు 10 రోజులకో ఎప్పుడు లైవ్‌కొస్తావు. ఒక లైవ్ చేసి అది నేను సాధించాను, నేను గెలిచాను, అందరికన్నా ముందు నేనే చెప్పాను, అందరికన్నా ముందు నేనే ఇచ్చేసాను అని నీ సొంత డబ్బా కొట్టుకుంటా లైవ్ పెట్టి ఏదో కాలక్షేపం కాదు ఒక మిడ్ నైట్ మొత్తం కాలక్షేపం చేసేసి వెళ్ళిపోతున్నావు. అది నువ్వు. కానీ డైలీ వీడియోస్ పెడుతున్నావా? వీడియోస్ పెట్టలేవు. అయిపోయింది నీ క్లోజ్, క్లోజ్, క్లోజ్. ముసలిపింటి నీ పని క్లోజ్. అందుకే ఒకళ్ళ మీద పడి ఏడుస్తా ఉంటే వాళ్ళని పట్టుకుని నా మాటలు అంటా ఉంటే అవి తగులుతాయి. ఎందుకు తగలవు? ఖచ్చితంగా తగులుతాయి. వాళ్ళ నువ్వన్న మాటలకే నీకు తగిలినాయి. నువ్వు వాళ్ళు ఎంత ఘోరంగా అన్నావో వాళ్ళ బాధ వాళ్ళ ఉసురు మొత్తం నీకు తగిలినాయి కాబట్టి ఇప్పుడు చూడు నీ పొజిషన్కి ఎలా వచ్చిందో, ఏ పొజిషన్కి వచ్చిందో. ఉం? ఇక ముందు ముందు కూడా ఇంకా భయంకరంగా వెళ్తావు నువ్వు. ఇలాగే కొనసాగిస్తాను, ఇలాగే అంటా ఉంటానంటే అది ఇంకా భయంకరం, ఇంకా చెత్త పొజిషన్కి వెళ్తావు నువ్వు. గుర్తుంచుకో, ఆలోచించుకో ఏం చేయాలని అన్నది. ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తావా చూసుకో, ఇలాగే అంటావా చూసుకో. ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నావో అంతకు మించి ఇంకా దిగజారిపోతావు నువ్వు. ఆలోచించుకో. ఆ మీద వీడియోస్ చేయటం ఇప్పటికైనా మాను. ఆ పిల్లల్ని పట్టుకుని నా మాటలు అంటున్నావు, అది ఇప్పటికైనా ఆపు. లేకపోతే ఇంకా అనుభవిస్తావు. ఇంకా ఇంకా దిగజారిపోతావు నువ్వు. చూడు అడ్రస్ లేకుండా పోయావు. డైలీ వీడియోస్ పెడతాను, అప్పుడు వీడియోస్ పెడతాను, లైవ్కి వస్తాను అన్నావు, అదన్నావు ఇదన్నావు, ఏమైంది? అడ్రస్ లేకుండా పోయావు. గెలిచానన్నావు కదా ముసలిపింటి, గెలిచానన్నావు కదా, మరి గెలిపేది నీ గెలుపు, గెలవటం అంటే ఏంటి? ఫుల్గా జోష్ మీద ఉండాలి, ఫుల్గా వీడియోస్ పెట్టాలి, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయాలి. మరి ఏంటి ఏమి లేదు, జోష్ లేదు, వీడియోస్ లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. అది గెలుపా? గెలిచావా? నువ్వు గెలిచావా? ఓడిపోయావు. దారుణాతి దారుణంగా, భయాతి భయంకరంగా నువ్వు ఓడిపోయావు. గెలవలేదు. నీ సొంత డబ్బా కొట్టుకుని గెలిచావంటే సరిపోతుందా? నీ నీ నువ్వు పెట్టి లైవ్కి వచ్చి అమ్మా నువ్వు గెలిచావు అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా అంటే వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఫేక్ యాడ్స్, ఫేక్ ఫేక్ ఐడీస్, వాళ్ళంతా ఫేక్ ఐడీస్. వాళ్ళు వచ్చి నువ్వు గెలిచావు అన్నది నువ్వు ఫేక్ ఐడీస్, నువ్వు క్రియేట్ చేసిన వాళ్ళంతా. నువ్వు చెప్తావు ఇలా రండి లైవ్కి వచ్చి ఇలా అనండి అని నువ్వు చెప్తావు. నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు లైవ్కి వస్తారు, అంటారు నువ్వు గెలిచావు అంటారు. అది అంతకు మించి ఏమీ లేదు. నువ్వు గెలవలేదు, నువ్వు ఓడిపోయావు. నువ్వు దారుణాతి దారుణంగా ఓడిపోయావు. ఇప్పుడు నువ్వు అదే పొజిషన్లో ఉన్నావు. వీడియో చేయడానికి నీకు ఛాన్స్ లేకుండా పోయింది. హెల్త్ హెల్త్ పోయింది. మాట్లాడి వాగటం వల్ల గొంతు పోయింది. ఇలా ఒకరి మీద పడి ఆడడం వల్ల
మనశ్శాంతి పోయింది, డబ్బు పోయింది, గొంతు పోయింది, అన్ని విధాలుగా నువ్వు నష్టపోయావు. అన్ని విధాలుగా నువ్వేమయ్యో నష్టపోయావు. మానిటైజేషన్ లేదు, అన్ని విధాలుగా అన్నీ నష్టపోయావు. ఇప్పటికైనా ఆపకపోతే ఇంకా భయంకరమైన పొజిషన్కి వెళ్తావు. మరి ఆలోచించుకో. లేదు ఇలాగే అంటాను, ఇలాగే తిడతాను, పిల్లల్ని పట్టుకుని ఇలాగే అంటాను, చిన్న చిన్న పిల్లవాడిని ఇలాగే అంటానంటే ఇంకా అంతకు మించి ఇప్పుడు నువ్వు దానికి మించి దిగజారిపోతావు. ఆలోచించుకో. దిగజారుతావా లేదు ఇప్పటికైనా ఆపి మంచి పొజిషన్కి వెళ్తావా? ఆలోచించుకో నువ్వు. ఎప్పుడైతే నువ్వు లైఫ్ స్టార్ట్ చేస్తావో అప్పుడే నీ గుట్టు మొత్తం బయటపడిపోయింది. ఏంటా నీ గుట్టు ఏంటా, నీ ఇదేంటా అని మొత్తం బయటపడిపోయింది. నీ గురించి మొత్తం అంతా కంప్లీట్గా బయటపడిపోయింది. మరి నువ్వు అలాంటిది నువ్వే తేడా. అలాంటిది కబుర్లు చెప్తున్నావు, వాళ్ళు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అలాంటి కబుర్లు చెప్తున్నావు. మరి నువ్వు ఎలాంటి దానివి అది చెప్పు. నువ్వు ఎలాంటి దాని అది చెప్పు. నువ్వు అన్న మాటలు ఎక్కడ పోతాయి? అన్న మాటలు ఎక్కడ పోతాయి? పెళ్ళిగా వస్తే పిల్లల్ని అన్నావు, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని అన్నావు. అవన్నీ ఎక్కడ పోతాయి? ఆ పాపాలన్నీ ఎక్కడికి పోతాయి? నీకే తగులుతాయి. వాళ్ళకి తగిలే ఉంటాయి, ఇంకా తగులుతాయి. ఇలాగే అంటా ఉంటే ఇంకా తగులుతాయి. చూడు, అడ్రస్ లేకుండా పోయావు. ఒకప్పుడు డైలీ వీడియో పెట్టిందని ఇప్పుడు ఏమైంది? అడ్రస్ లేకుండా పోయావు. అలాగే మెల్లగా కనుమరుగైపోతావు. మెల్లగా అడ్రస్ లేకుండా పోతావు. ఏం సాధించావు? సాధించేసాను ఏం సాధించావు? ఆమె మీద పడి ఏడిచి నాన్న మాటలన్నీ రచ్చ చేసి ఇది చేసి భయంకరం చెత్తంతా వాగటం వల్ల నువ్వు సాధించింది ఏంటి? ఏమి సాధించలేదు. ఓడిపోయావు. దారుణంగా ఓడిపోయావు. అడ్రస్ లేకుండా పోయావు. చూసావా, నువ్వు కొత్త ఛానల్ పెట్టు. దానికి ఏంటి మన అంటావు? నాకు 21,000 మంది పిల్లలు అంటా ఉంటావు. మరి నువ్వు కొత్త ఛానల్ ఏంటి అంతమంది అంత తక్కువ అయ్యారు? నీకు 21,000 మంది పిల్లలు అయ్యే దాంట్లో కనీసం 1,000 మందిని సబ్స్క్రైబ్ చేసుకోరా? అది నువ్వు నీ కరెక్ట్ నెంబర్ అది. నీ నెంబర్ ఏంటంటే అది 400 మించి నీకు ఉండరు. 400 మించి నేను ఎవరు దాకరు, నేను ఎవరు చూడరు. నీ నెంబర్ అది. నీ నెంబరు నీకు ఇచ్చిన నెంబర్ అది. అర్థమవుతుందా? నీకు ఇచ్చిన నెంబర్ అది. నువ్వేమి సబ్స్క్రైబర్స్ చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఏ పొజిషన్కి వచ్చావా, నువ్వు ఎంతకి దిగజారిపోయావా. చూసావా, నువ్వు లైవ్ పెడితే 300 మించి రావట్లేదు. అంతకుముందు వచ్చేవారు, ఇప్పుడు వస్తున్నారు. లైవ్ పెడుతుంటే 300 మించి రావట్లేదు. పోయారు. నీదేంటని మొత్తం బయటపడింది. నీ లైఫ్ స్టైల్ మొత్తం బయటపడేసరికి దెబ్బకి రియల్ ఫేక్ ఐడీస్ మాత్రం ఉన్నారు. రియల్ వాళ్ళు మాత్రం కంప్లీట్ రావడం మానేసారు. ఇంటిని దాకడం మానేశారు. అక్కడ ఉన్నది మొత్తం కంప్లీట్గా అందరు ఫేక్ ఐడీసే. వచ్చి ఆ ఫేక్ ఐడీ చూసావు ఎంత చెత్త వాగుతారు, ఎంత నానా చెత్త వాగుతారు. అయ్యే మాటలు ఆడోళ్ళు అయ్యిండి అలాంటి మాటలు. చూడు, ఎవరు ఎవరు అంటారు. చూడు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడు వాడు చూడు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడు. దాంట్లో ఒక్కళ్ళైనా అంటున్నారా వద్దు అలాంటి మాటలు మాట్లాడదు, అలా మాటలు యూజ్ చేయొద్దు, ఇక్కడ అంతా లేడీస్ ఉన్నాం అలాంటి మాటలు మాట్లాడతాం అని ఒక్కళ్ళైనా అంటున్నారా? గౌస్ మాటలకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ భలే మాట్లాడుతున్నాడు, అలాగే మాట్లాడాలని ఎంజాయ్ చేస్తున్నారు. అది మీరందరూ అది నువ్వు నీ ఫేక్ ఐడీస్ ఇదంతా మిడ్ నైట్ బ్యాచ్. మీకు అది ఎప్పుడు మిడ్ నైట్ కబుర్లే కావాలి. మీకు ఇంకా వేరే ఎవరు లక్కలేదు. మిడ్ నైట్ కబుర్లు, మిడ్ నైట్ వ్యవహారాలు అయ్యే కావాలి. ఒకరి తర్వాత ఒకళ్ళు. మీకు ఇదే పని అదవుతుందా? మీకు అదే పని. ఏంటి అన్ని నేను గొప్పదాన్ని, నేను ఇంత అని కబుర్లు చెప్తావు అని నువ్వేంటా అనేది మొత్తం బయటపడిపోయింది. ముసలి నువ్వేంటా అని కంప్లీట్గా బయటపడిపోయింది. ఇక నీ డబ్బు వేసుకోవడం నువ్వు మానేయాలి. ఇప్పటికే నీవు డబ్బు వేసుకోవడం మానేయాలి. నేను పడి అడ్డం మానేయాలి. కుదిరితే మంచి వీడియోస్ చేయి, మంచి సొంత కంటెంట్తో వీడియోస్ చేయి. లేకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేగాని నాకు నా చేతిలో ఫోన్ ఉంది, నేను వీడియోస్ చేయగలను, పెట్టగలని అడ్డమైన కోతలు కూసి అడ్డమైన మాటలని పిల్లల్ని పట్టుకుని పెద్దలను పట్టుకొని వాళ్ళ అమ్మను పట్టుకొని వాళ్ళు అవి పట్టుకుని
నాన్న చెత్త వాగుతా అంటే అక్కడ ఎవరు ఊరుకోరు, అర్థమవుతుందా? ఎవరు ఊరుకోరు. నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప అంటే నువ్వేం గొప్ప? నువ్వు ఏం గొప్ప? నువ్వు గొప్ప అని నువ్వు చెప్పుకోవడం కాదు, వేరే వాళ్ళు చెప్పాలి నువ్వేంటా అని. అర్థమవుతుందా నీకు? నీ గురించి వేరే వాళ్ళు చెప్పాలి, నీకు నువ్వు పొగుడుకోవడం కాదు. నువ్వేంటా అని వేరే వాళ్ళు చెప్తే అర్థమవుతుంది నువ్వేంటా అని, నీ ఇదేంటా అనేది. నువ్వు అవును ఎన్ని కామెంట్ చేసినా, ఎంత యాగి చేసినా, ఎంత ఇది చేసినా, ఆమె చేసే యోగా మీద ఎన్ని కామెంట్లు పెట్టినా, ఎంత ఇది చేసినా, ఆమె హ్యాపీగా వీడియో చేసుకుంటుంది, వాకింగ్ చేసుకుంటుంది, యోగా చేసుకుంటుంది, ఆమె పనులు ఆమె చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీదేమైంది? ఆ? నువ్వేమో ఆమె వీడియోస్ చూసుకుంటే ఏడుస్తా కూర్చుంటావు. నీ పని అదే కదా. అయ్యో వీడియోస్ పెట్టేస్తుంది, అయ్యో వీడియోస్ పెట్టేస్తుంది, నేను అవి ఏం చేయలేకపోతున్నాను, ఎంతగానో ఆ మీద ఎన్ని అబద్ధాలు ఆ మీద ఎన్ని అబద్ధాలు చెప్పాను, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు నేను అని అనుకుంటా. నువ్వు మనసులో అనుకుంటావు, అవును ఆమె మీద ఎన్ని అబద్ధాలు చెప్పాను, అవి ఏం వర్కౌట్ అవ్వలేదు, ఆమె సక్సెస్ అయింది, నేను ఎంత కష్టపడి ఎంత చేసి నేను ఫెయిల్యూర్ అయ్యానంట అని ఆలోచించుకుంటూ బుర్ర పాడు చేసుకుంటూ నువ్వు కూర్చుంటావు. అవుతుందా? నువ్వు అలా కూర్చుంటావు. నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావాయే. చూసావా? ఇలాగే ఉంటే కొన్నాళ్ళకి ఇంకా హీనమైన పొజిషన్కి వెళ్తావు. ఆలోచించుకో. ఇంకా అతి భయంకర హీనమైన పొజిషన్కి వెళ్తావు నువ్వు. నువ్వు ఎంత క్రూరమైన దానివంటే, ఆమె పుట్టినరోజు చేసుకుంటే ఆ రోజుని నువ్వు ఇంకోటి అన్నావు. ఆమె గృహప్రవేశం చేసుకుంటే ఆ గృహప్రవేశం అని ఏమన్నావు, ఇంకో మాట అన్నావు. అంత వరస్ట్ మెంటాలిటీ నీది. అది ఏడుపు. నీ మాటలను తెలుస్తుంది అది ఏడుపు. నువ్వు ఏడుపు ఆమె మీద పడి ఏడుస్తున్నావు నువ్వు. అయ్యో ఎంత చేస్తున్నా, ఇంత యాగి చేస్తున్నాను, ఆమె ఏమీ తగ్గట్లేదు, వీడియోస్ పెట్టేసుకుంటుంది, ఆమె ఎక్కడ తగ్గట్లేదు, ఆ వీడియోస్ పెట్టేసుకుంటుంది, ఆమె ఏం చేయలేకపోతున్నాను రగిలిపోయి నాకు తెలిసి ఏ వీపీ తెచ్చుకుని హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాం అంతే. ఆమె గురించి ఆలోచించి బీపీ తెచ్చుకుని హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాయి. చూసావు ఎలా అయిపోయావు? ఎట్లా ఉండేదాన్ని ఎలా అయిపోయావు? అట్లా నీ ఇలాంటి దానికి ఎందుకు యూట్యూబ్? నీ ఇలాంటి దానికి ఎందుకట? పనులు చేసుకోకుండా ఇలాంటి దానికి ఎందుకంట యూట్యూబ్? ఏదో ఆమె వీడియో చేస్తాను, డబ్బులు వచ్చేస్తే ఆమె బతికేస్తాను అనుకుని యూట్యూబ్ స్టార్ట్ చేస్తావు. ఏమైంది దేనికి నీకు పనికి రాలేదు, మోనిటేషన్ కూడా లేకుండా పోయింది. భయంకరమైన పొజిషన్కి వచ్చావు. నాకు తినడానికి తిండుందా మొదలుపెట్టి నీకు? లేకపోతే ఆమె వదిలేసింది ఇల్లు తెచ్చుకుని తింటావా నువ్వు? నాకు తెలిసి ఆమె తిని వదిలేసింది, ఇరిగేసింది తెచ్చుకుని తింటావేమో నువ్వు. నీకు అది నువ్వు అంటే ఎప్పుడు అంటావు కదా, తిని ఇరిగేస్తే ఇరిగి తింటుంది అనేది. నువ్వు ఆ బాప్తి నువ్వు ముసలి పెంటి. ఆ బాప్తి నువ్వు తిని ఇరిగేసి తినే రకాలు నువ్వు కాబట్టి అంత చెత్త మాటలు, అంత భయంకరమైన మాటలు, అంత వల్గర్ మాటలు మాట్లాడుతావు నువ్వు. అది నీది ఆ మైండ్. ఎరిగి తింటావు నువ్వు. అది అందుకే అంత నోట్లో మొత్తం చెత్త తప్ప మంచి మాటలు అనేది అస్సలు రావు. అర్థమవుతుందా? నువ్వేంటా, నీ క్యారెక్టర్ ఏంటా, నీ ఇదేంటా అని కంప్లీట్గా జనాలందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయి నిన్నెవ్వరు దాకడానికి చూడడానికి నిన్నెవ్వరు ఇష్టపడట్లేదు. ఇంకో ఉంటాయి నువ్వు క్రియేట్ చేసే వేక్ ఐడితో వచ్చి, అమ్మా మీరమ్మా, మీరు తోపమ్మా, మీరదమ్మా, నువ్వు గెలిచావమ్మా, నువ్వు దారుణంగా ఓడిపోయావు కానీ మేము గెలిచామని చెప్పుకుంటావమ్మా అంటున్నా తప్ప అక్కడ ఏమీ లేదు. నువ్వు డొల్లవే. అర్థమవుతుందా నీకు? నువ్వు కంప్లీట్ డొల్ అయిపోయావు, దిగజారిపోయావు, పనికిరాని ఊళ్ళగా అయిపోయి నువ్వు. అందుకే అంటారు చెడపకురా చెడేవు అనేది. ఒకరి గురించి హీనంగా మాట్లాడితే ఇలాగే నీ పొజిషన్ ఇలాగే ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు ఇలాగే ఉంటావు, ఇంకా అంతకుమించి హీనమైన పొజిషన్కే వెళ్తావు నువ్వు. సాధించేసాను, గెలిచేసాను, వచ్చేసాను, ఇచ్చేసాను అని ఆమె మీద ఎన్ని చేసావు, ఎంత గెలి చేసావు. ఆమె పుట్టినరోజు చేసుకుంటే ఆ విషయం మీద గెలి చేసావు. వాళ్ళ పిల్లలు వేసిన బట్టల మీద గెలి చేసావు. ఆ పిల్లల బట్టలు బాగానే వేసుకున్నారు, నువ్వే అలా వేసుకున్నావు, నువ్వే చెత్త చేసుకున్నావు. ఆ పిల్లలు ఎందుకంటావు?
ఆ పిల్లలు ఎందుకంటావు? ఆ పిల్లలు బాగానే ఉంటున్నారు, అందరూ బాగానే ఉంటున్నారు. నువ్వే నువ్వే విడిచేసి అంటావు కదా, అది నువ్వే. నువ్వు ఏదో ఏదో ఒక చీరకట్టిన డ్రెస్ తీసుకుని వస్తే నువ్వేమో మహా మహా ఇల్లాలం మహా సాధ్వినమని ఎవరో అన్నారు. ఏంటి దాన్ని ఏమంటారు? నాకు ఆ ఓట్లు రావు, నీకు వచ్చినంత ఓట్లు నాకు రావు. నీకు ఈజీగా వచ్చేస్తాయి మాటలు. అంటే నీకు ఆ వల్గర్ వర్డ్స్ నీకు ఈజీగా వచ్చేస్తుంది. నాకు అంటానికి నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆ ఓటేంటి ఈ ఓటుని ఆలోచించుకోవాల్సి వస్తుంది. నాకు రాదు గబాలన. నువ్వు మాట్లాడే వల్గర్ వర్డ్స్ అన్ని నాకు రావు. నేను మాట్లాడలేను. నేను గుర్తు తెచ్చుకుని మాట్లాడతాను మాటల్లో. ఎప్పుడు నువ్వు వాళ్ళ మీద కేసు పెడతాను, వీళ్ళ మీద కేసు పెడతాను, అక్కడ కేసు పెట్టాను, ఇక్కడ కేసు పెట్టాను అనేసి లాస్ట్కి నీ మీద కేసు పెట్టారా? ఎవరు నీ మీద కేసు పెట్టారా? లోపలికి వెళ్ళి కూర్చున్నావా? ఆ? నీ ఇంట్లోనే ఉంది కదా పోలీస్ స్టేషను, అక్కడ కూర్చున్నావు లోపలికి వెళ్ళి. నీ మీద కేసులు పెట్టారా? వాళ్ళ మీద కేసు పెడతా, వీళ్ళ మీద కేసు పెడతా, అక్కడ చేస్తా, వాళ్ళని లాక్కొస్తా, వీళ్ళని లాక్కొస్తా, మంగళగిరి లాక్కొస్తా, అట్లా అక్కడ లాక్కొస్తా. ఎన్ని మాటలు చెప్పావు మరి అడ్రస్ లేకుండా పోయావు. మరి వీకెండ్ అయినా వస్తావు, మరి వీకెండ్ లేకుండా పోయావు. అర్థం అవ్వట్లేదా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? అక్కడే అర్థమవుతుంది. చూసావా? అది ఒకరి మీద పడి ఏడిస్తే ఇలాగే ఉంటుంది, ఇలాంటి పొజిషనే వస్తుంది. ఎంతకన్నా ఏడ్చావు, ఎన్ని మాటలన్నావు ఆ చిన్న పిల్లల్ని బట్టి, ఆ చరిత్ర సాక్షి ఆమెను పట్టుకుని ఎంత ఘోరంగా అన్నావు. నువ్వు పోవాలి, నువ్వు అలా నువ్వు ఇదైపోవాలి, అదైపోవాలి, నువ్వు ఆవట్లేదు ఇవ్వట్లేదు ఇంకేనా ఎన్నేసి మాట్లాడినావు. ఆ పాపం పోదు కదా, ఆ పాపంతో ఖచ్చితంగా తగులుతుంది కదా, తగిలింది కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. రాకుండా పోయావు. కనీసం లైవ్ కూడా రాకుండా పోయావు. లేకపోతే ఫోన్ ఎగిరిపోయిందేమో, లైవ్ పట్టుకు ఛాన్స్ లేదేమో నీకు, అందుకే లైక్ రాలేకపోతున్నాయేమో. ఈ మధ్య చాలా చాలా రూల్స్ వచ్చినాయి కదా, నీకు ఎగిరిపోయిందేమో. కొత్త ఛానల్ పెట్టు, దాంట్లోనేమో సబ్స్క్రైబర్స్ లేరు. మరి అమ్మకి 21 మంది నాకు 21 మంది పిల్లలు ఉన్నారన్న, మరి నీకు 21 మంది పిల్లలు ఉంటేనేంటి మరి? కనీసం 5 కూడా అలా లేరు. 490 వచ్చినాయి. అలాంటి దానికంటే రాకపోయినా ఒక ఇది, నాలాంటి వాడికి రాకపోయినా ఒక ఇది. మరి నీలాంటి దానికి ఏంటి అక్కడ 490 వచ్చినాయి. నాలాంటి కంటే నేను కొత్తగా పెట్టిన కాబట్టి నాకు అలవాటు అవడానికి టైం పడుతుంది కానీ నాకు గబాల రాదు నాకు. మరి నీలాంటి కూడా అంతేనా? నీలాంటి దానికి కూడా అంతేనా? రారా? చూసారా తగ్గిపోయారు. ఆ వ్యూస్ తగ్గిపోయింది, ఆమె తగ్గిపోయినాయి అదన్నావు. నీకు తగ్గిపోయింది, నీకు వ్యూస్ తగ్గిపోయినాయి, నీకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోయింది, నీకు తగ్గిపోయింది. నీకు ఇది పెరిగిపోయింది. నువ్వు సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నావు అనుకున్నావు, నువ్వు ఫెయిల్యూర్ రేట్లో ఉన్నావు. కంప్లీట్గా నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావు కాబట్టి డబ్బుల కోసం సోషల్ మీడియాలో నెంబర్ అడుక్కు తిన్నావు. నువ్వు అడుక్కు తిన్నప్పుడే అర్థమైపోయింది నువ్వు ఫెయిల్యూర్ అని. ఎప్పుడైతే మనిషి అడుక్కుంటాడో అప్పుడు ఫెయిల్యూర్ అయినట్లు లెక్క. ఎవరైనా కానీ ఎవరికైనా వచ్చేస్తుంది ఇది. ఎప్పుడైతే జనాలు అడుక్కుంటున్నాడో అది దాని అర్థం ఏంటి? ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి అడుక్కున్నాడు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో నెంబర్ పెట్టి అడుక్కున్నావో దాని అర్థం ఏంటి? నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు కాబట్టి అడుక్కున్నావు అనేది అర్థం. అవుతుందా? నువ్వు ఫెయిల్యూర్ కాబట్టి అడుక్కున్నావు. అడుక్కుని ఎలాగో మోటివేషన్ లేదు, అది లేదు, ఏ విధంగా మీకోసం మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, మీ బాక్స్ మాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మాకు ఇచ్చేయండి, నేను పొందేయండి, అదేంటి ఇదేంటి, మీరు తినే నాకు ఇచ్చేసేయండి అందరు అడుక్కుంటున్నావు. నువ్వు అడుక్కుంటున్నావు. అర్థమవుతుందా? అడుక్కునేది నువ్వు. నేను ఆ దేవుడిని బలంగా కోరుకుంటా, ఏమి ఇంకా రాకూడదు, ఇంక వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు దాకా రాలేదు, ఇక ముందు కూడా రాకూడదు. నువ్వు వచ్చి మీరు మాట్లాడుకునే చెత్త తప్ప ఏదీ ఉండదు. మిడ్ నైట్ లైవ్ పెడితే తెల్లాలు చెత్త తప్ప ఏమి పనికొచ్చే మాటలు ఏమి ఉండవు. ఆ గోసుగాడేమో చాలా చక్కగా అవుతూ ఉంటాడు, దానికి మిగతా ఏమో కిసకథ అని అవుతూ ఉంటారు. మిగతా ఆడోళ్ళు ఆ గోసు మాట్లాడే చెత్త మాటలకి మిగతా ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవి మీరు లైవ్కి వచ్చి మాట్లాడుకునే మాటలు అవి ఆ సో తప్ప అక్కడ ఏది ఉండదు. అందరికందరూ హనీ చెత్త వాగుద్ది. ఇంకొకరేమో ఏంటి అలాంటి వాళ్ళు, అదే అమ్మమ్మ అనే ఉంటారు, అమ్మ కాచి అని ఎవరు, వాళ్ళేమో క్యాస్ట్ బట్టి తిడతారు. ఈ ఛానల్ అవి తప్ప ఏముండదు, క్యాస్ట్ పెట్టి తిడతారు. మీరు
ఇప్పుడు వాటి గురించి మాట్లాడతారు మీరంతా ఎందుకు లైవ్ పెడుతూ దానివల్ల ఏం ఉపయోగం? జనాలకి ఏం ఉపయోగం? నువ్వు అంటావు ఆ వంటలు ఎవరికి ఉపయోగం? ఆ వీడియోస్ వల్ల ఏం ఉపయోగం అంటావు మరి? నువ్వు పెట్టిన లైవ్ వల్ల ఏం ఉపయోగం? ఆ? దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఎవరికి ఉంటుంది? ఎంటర్టైన్మెంట్ ఎవరికి ఉంటుంది? మీరు లైవ్లు పెట్టి మీరు కోడ్ భాషలో దాన్ని మాట్లాడుకుంటారు. భాషలో మీరు బిజినెస్ చేసుకుంటారు. మీరు లైవ్ పెట్టేది అందుకు కోడ్ లాంగ్వేజెస్లో మాట్లాడుకుని మీరు బిజినెస్ చేసుకుంటున్నారు మీరు లైవ్. అది అంతే తప్ప దేనికోసం కాదు. ఈ విధంగా లైవ్ పెట్టుకుని ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు మీరు. కోడ్ లాంగ్వేజ్లో బిజినెస్ చేసుకుంటున్నారు మీరు. అది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే మీరు అప్పుడు లైవ్ పెట్టుకుని ఆ బిజినెస్ గురించి కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారు మీరు. కొంతమంది ఉంటారు మీ దండుపాలెం బ్యాచ్, కొంతమంది ఒక 10 మంది దాకా ఉంటారు. ఆ బ్యాచ్ అంతా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుని ఇండైరెక్ట్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు మీరు అందరూ. అది మీరు అది మీరు అది మీ ఇది అది మీ బుద్ధి. మళ్ళీ పతివత కబుర్లు చెప్తూ ఉంటారు. ఆవ లాంటిది ఆమెక మిండగాడు, చిన్న కూతురికి ఎప్పుడో 10th క్లాస్లోనే అయిపోయింది, పెద్ద కూతురేమో ఆడవాళ్ళతో ఉంటుంది. ఇంత చెత్త వాగుడు వాగుతూ ఉంటావు. మరి నువ్వేంటి ముసలిపెంటి మరి నీ గురించి చెప్పవే. వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళ మీద అబద్ధాలు చెప్తూ బతికేస్తున్నావు. మరి నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి? అయినా ఒకళ్ళు పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు ఎవరికి? అవును, 2 మెండుగాళ్ళు, 3 మెండుగాళ్ళు, 10 మంది మెండుగాళ్ళు ఉంటారు. నీకేంటట? నీ బాధ ఏంటట? నీకేంటట? ఆ? ఆ? నీకేంటట? నీకుండే కదా, అవి కూడా బయట చెప్పు, వింటాం. నీకు లేవా? నీకు లేవా? మరి నీకు ఉంచుకుని వేరొకరి గురించి మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారట? నీకు అన్నీ ఏ ఉన్నాయి, అలాంటిది నువ్వు వేరొకరి గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారట? ఎవరిచ్చారట? పెద్ద నీతి కబుర్లు నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు నీతిమంతురాలువా? చెప్పు ముసలి పెంటే, నువ్వు నీతిమంతురాలువా? ఎంతమంది డబ్బు కోసం ఎన్ని పనులు చేయలేదు నువ్వు? ఒక 100 రూపాయల కోసం కూడా చాలా పనులు చేశాను నువ్వు. 100 ఇస్తారంటే చాలు, దాన్ని ఎంత ఏం చేయడానికి ఆలోచించవు నువ్వు. అది నువ్వు డబ్బు కోసం ఎంతకి ఇదైపోయావు, ఎంతకి దిగజారిపోయావు. అలాంటిది నువ్వు కబుర్లు చెప్తున్నావా? ఒకరి ఇంటికి వెళ్ళటం, తెలియకుండా వాళ్ళు వీడియోస్ చేయటం, మళ్ళీ ఆ వీడియోస్ చూపించి వీడియోస్ పెట్టినా డబ్బులు ఇవ్వమంటావా అనటం. అది నీ డ్యూటీ. నీ కొడుకు అనేవాడు చెప్పుకునేవాడు, వాడికి నీకు నేర్పించాడు ఇలా చేయడం అన్నీ. వెళ్తావు, ఒక వంటికి వెళ్తావు, వాళ్ళు తెలియకుండా వాళ్ళు వీడియోస్ తీస్తావు. తర్వాత వాళ్ళకి అయ్యి చూపించి బయట పెట్టమంటావా, డబ్బులు ఇస్తావా అని బ్లాక్మెయిల్ చేస్తావు. అది నువ్వు తెలియదు దాని గురించి. అలాంటి దాన్ని నువ్వు వేరే గురించి ఎలా అంటావు? వేరే గురించి అనే హక్కు నీకు ఎవరిచ్చారట? వేరే గురించి మాట్లాడే హక్కు నీకెవరిచ్చారట? వీళ్ళు అంత భయంకరంగా మా వాగులు బాగుతూ ఉంటావు. నీ గురించి నువ్వు చెప్పుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ గురించి నువ్వు బయటపెట్టు, వింటాం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ గురించి బయటపెట్టు, వింటాం. అంతేగాని వాళ్ళ గురించి మాట్లాడే హక్కు, రైట్స్ నీకు ఎప్పటికీ లేవు, ఎప్పటికీ రావు కూడా. అర్థమవుతుందా నీకు? నీకు ఎప్పటికీ ఒకళ్ళనే రైట్స్ నీకు ఎప్పటికీ ఉండవు, ఎప్పటికీ రాదు. గుర్తుంచుకో ముసలి పెంటి, గుర్తుంచుకో. లేదు ఇలాగే ఉంటాను, ఇలాగే లైవ్ పెడతాను, మా కోడ్ లాంగ్వేజ్ మేము మాట్లాడుకుని మా బిజినెస్ మేము చేసుకుంటాము అంటే ఎవరు ఊరుకోరు. మీ బిజినెస్ మీరు చేసుకోండి, కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుని మీ బిజినెస్ మీరు చేసుకోండి. అంతే చేసుకోండి. కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడితే కుదరదు. మీ బిజినెస్ చేసుకుంటారో ఇంకేం చేసుకుంటారో చేసుకోండి, కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు, రైట్స్ మీకు ఎప్పటికీ ఉండవు, రావు. గుర్తుంచుకో. ఆ పిల్లల్ని పట్టుకుని ఎన్ని మాటలు అంటావు, వాళ్ళని పట్టుకుని ఎన్ని మాటలు అంటావు. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎన్ని మాటలు అంటావు నువ్వు. అది నీకు మనశ్శాసన అనేది ఉంటుందా? నీకు మనశ్శాసన ఉంటుందా? నువ్వు మాట్లాడుతున్న జనాలందరూ నవ్వుకుంటున్నారు. నేను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇవేంటి వాగుడు ఏంటని అందరూ నేను చూసి నవ్వుకుంటున్నారు. అంతే తప్ప నువ్వు గొప్పదానని ఎవరు అనుకోవట్లేదు. ఏదో కొంతమంది నీకు సంబంధించిన వాళ్ళు తప్ప మీద ఎవ్వరు నేను ఎవరు దాకరు, నేను ఎవరు చూడరు, నేను కళ్ళెత్తి కూడా ఎవరు చూడడానికి ఎవరు ఇష్టపడరు. నీ పేరు తలుచుకోవడం కూడా ఎవరు ఇష్టపడరు. నీ పేరు తలుచుకుంటే
పరమ జనరోతగా అనిపిస్తుంది జనాలకి. నేను ఎవరు తలుచుకోవడం కూడా ఇష్టపడరు. ఈ పేరుని పెట్టుకుందా ఏమో అని అందరు బాధపడుతున్నారు. చూడు మరి ఆలోచించు. మారుతావా? ఇలాగే ఉంటావా? ఆలోచించు.